గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పరిధిలో తెలంగాణ టీఆర్పీ అధ్యక్షుడు శ్రీనివాస్ మల్లన ఆదేశాల మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయం రాష్ట్ర కార్యదర్శి జ్యోతి పట్నల్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భిక్షపతి, ఉపాధ్యక్షుడు నర్సింగ్లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గజ్వేల్ మున్సిపాలిటీలో మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా పోటీ చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు చేయకుండా మున్సిపల్ ఎలక్షన్లో ఎలా వస్తారని అన్నారు. కాంటాక్ట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా మీరు ఎవరైతే ఈ లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఇక్కడికి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మేము డెఫినెట్గా బీఫామ్ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మీకోసము మేము బరిలోకి దిగి ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించుకునే దిశలో కూడా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా మీరు చరిత్ర చూస్తే, భారత రాజ్యాంగం చరిత్ర కూడా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి అప్పటి సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు బీసీ రిజర్వేషన్ విషయంలో మోసం చేసింది. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మోసం చేసింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి 15% మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు. సో నేనేమంటున్నానంటే బీసీలు ఈ అగ్రవర్ణాల పార్టీలు మనకు మోసం చేస్తూనే వస్తున్నాయి. కావున శ్వేత గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీకి, మా బాబా గారికి, మరి వివిధ మండలాల నుంచి వచ్చిన మండల ప్రెసిడెంట్లందరికీ కూడా గణతంత్ర దిన శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకి, అదే సిద్దిపేట జిల్లా ప్రజలకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గజ్వేల్లో పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పార్టీ ఆఫీస్ అనేది గజ్వేల్లో ఇవాళ ముఖ్యంగా ఓపెన్ చేయడం అయింది, ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఏదైతే స్థానిక ఎలక్షన్స్లో ఏదైతే మున్సిపల్లో కూడా మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం.